కుబేరా మూవీ చూశారు కదా. ఏది చూసినా కానీ కొన్ని అయితే నేర్చుకోవాలండి. అంటే ఎంతసేపు చూసేసి అక్కడితో వదిలేయకుండా ఫీల్ గుడ్ మూవీస్ నుంచి జీవితానికి సరిపడేవి నేర్చుకోవచ్చండి. అటు ధనుష్, నాగార్జున యాక్షన్ సింపేశారు. హీరోస్గా అంటారు కదా. ఆ విలన్ కూడా అంతే బాగా చేశాడండి. జిమ్ సర్ఫ్ అనే విలన్ కూడా అంతే బాగా యాక్ట్ చేశాడు. సరే, యాక్షన్తో ఆపేయకుండా ఇది కొన్ని ఫైనాన్షియల్ లెసన్స్ చెప్తుంది మన అందరి జీవితానికి కూడా. అవేంటో చూద్దాం. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోతే, ఆ లిటరసీ లేకపోతే ఎందుకు పనికిరామండి. ప్రపంచంలో గొప్పవాడు అవ్వాలంటే బాగా డబ్బున్నవాడు అవ్వాలి అని చెప్పి విలన్ ఏదంటే అది ఎంత నీచానికైనా దిగజారిపోతే విలన్ నైజం అయితే అత్యంత అడుగు స్థాయిలో అడుక్కునే స్థాయిలో ఉన్నటువంటి హీరో ధనుష్ మాత్రం జీవితం అంటే చిన్న చిన్న ఆనందాలు కూడా విలువలతో బతకడం, నిజమైన సంతోషంతో బతకడం అని చెప్పి ఈ ధనుష్ నమ్ముతాడండి. ప్రపంచంలో ప్రాణులన్నిటికీ ఒకే విలువ ఉంటుందని, జీవితంలో చిన్న చిన్న ఆనందాలు కూడా చాలా గొప్పవని, డబ్బు సంపాదించడం కోసం దాని వెనకాల పరుగెడుతూ పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే చివరికి గొప్పగా మిగిలేది కూడా ఏమీ ఉండదని చెప్పి ఈ సినిమా ఒక లెసన్ చెప్తుందండి. ఇంకా విలువలు, నీతి, నిజాయితీ ఎందుకు పనికొస్తాయి అంటాం కదా. నాగార్జున విషయంలో కూడా అంటే ఆ క్యారెక్టర్ విషయంలోనండి. వదిలేస్తే మనం ఎవడు పట్టించుకోడండి. అదే వాల్యూస్ని పట్టుకుంటే, ఆ విలువలను నిలబెడితే దానికి మించింది లేదు. అది క్యారెక్టర్కు ఉన్న విలువ అని చెప్పి ఆయన ప్రూవ్ చేస్తాడు. ఇంకా భూగర్భం పొరల్లో ఉన్న చమురంతా కూడా లాగేద్దాం, దొబ్బేద్దాం అని చెప్పి విలన్ ఆలోచిస్తూ ఇంక దేనికైనా దిగజారిపోతాడు కదండి. ఆ బిచ్చగాడు అంటే అసలు బిచ్చగాడిని తాకడం కాదు కదా, తలుచుకోవడానికి కూడా ఇష్టపడని విలన్ ఆ బిచ్చగాడి చేతిలోనే చనిపోవడం అనేది భలే ట్విస్టింగ్గా ఉంటుంది ఈ సినిమాలో. మొత్తం మీద ప్రకృతికి విరుద్ధంగా ఒక మానవీయ విలువలండి. మనందరం మనుషులం కదా, జంతువులం కాదు కదా. ఆ మనిషికున్న విలువల్ని పాటిస్తూ బ్రతికే బ్రతికే నిజమైన బ్రతుకు. అది మాత్రమే సంతృప్తినిస్తుంది అని చెప్తూ ఉంటుంది. జనరల్గా మనం సినిమాల గురించి చాలా తక్కువ చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకో నాకు ఆ ఫీల్ వచ్చిందండి. ఆ ఫీల్ అనిపించి మీకు షేర్ చేస్తున్నాను. మీరేమంటారు? అదేమి లేదండి, సినిమాల్లో చూపించడానికి బాగానే ఉంటుంది కానీ నిజ జీవితంలో డబ్బు లేకపోతే ఏ పని అవ్వదు అని కామెంట్లు అయితే చాలా వస్తాయి. మీరు కూడా ఆ కామెంట్లు చదవండి. లేదు, కొంతమంది ఒప్పుకుంటారు, డబ్బు ఒక స్థాయి వరకే, కొన్ని అవసరాలు తీర్చడం వరకే, ఆ తర్వాత డబ్బుకి పెద్దగా వాల్యూ ఏమి ఉండదు. పైపెచ్చు ఆ డబ్బు వెనకాల పరిగెడితే అది మనల్ని ఖచ్చితంగా ఈ సినిమాలో హీరో ఎలా అయితే విలన్ ఏదైతే అయ్యాడో అలా అయిపోతాం. హీరో ఆలోచన విధానం కూడా మంచిదే అనేవాళ్ళు కూడా పెడతారు. చూద్దాం ఎవరు ఏ కామెంట్లు పెడతారో చూద్దాం. ఎవరికి ఏ కామెంట్ నచ్చుతుందో కూడా చూద్దాం. ఏ కామెంట్కి ఎన్ని లైక్స్ వస్తాయో కూడా చూద్దాం. షేర్ చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.